ఒక సజీవమైన, విస్తరించిన జంగిల్లో, లైఫ్ యొక్క కకోఫనీతో నిండిన చోట, లియో అనే యంగ్ లయన్ ఉండేవాడు. అతని మానే, గోల్డెన్ నంబర్ రంగులలో పెరుగుతున్న క్రౌన్, అతని రోర్లా అంత అద్భుతం కాదు. ఆ రోర్ ఒక థండరస్ ప్రొక్లమేషన్ లా క్యానోపీలోనూ అండ్ సన్ డ్రెంచ్డ్ సావెన్నాస్ మీదుగా ప్రతిధ్వనించేది. ఈ సోనిక్ పావో గురించి లియో చాలా గర్వంగా ఉండేవాడు. ప్రతి మార్నింగ్, మొదటి డాన్ రేస్ స్కైని ఆరెంజ్ అండ్ రోజ్ హ్యూస్తో రంగరించినప్పుడు, అతను తన లంగ్స్ నింపుకుని ఒక ఘోరమైన రూర్ వదిలేవాడు. ఈ డైలీ రిచువల్ అతని మైండ్లో తాను జంగల్లో అతి ముఖ్యమైన ఇన్హాబిటెంట్ అన్న స్టేటస్కు ఒక కన్ఫర్మేషన్ లాగా అనిపించేది. ఆ తరువాత వచ్చే కేయాస్ అతనికి గొప్ప సాటిస్ఫాక్షన్గా ఉండేది. చురుకైన మంకీస్ తమ స్వీట్ బనానాస్ బ్రేక్ఫాస్ట్ మర్చిపోయి స్క్రీచ్ చేస్తూ ట్రీస్ పైకి స్క్రాంబుల్ అవుతుంటే, అతను స్మగ్ గ్రిన్తో వాచ్ చేసేవాడు. వారి నర్వస్ చట్టర్ అతని మైట్కు ఒక టెస్టామెంట్ అయ్యేది. వెలుగొందే ప్లూమ్స్ ఉన్న పేరెట్స్, క్షణం ముందు తమ స్క్వాకింగ్ కన్వర్సేషన్స్లో ఉన్నవే, సడన్ గా ఎయిర్ లోకి బర్స్ట్ అయ్యేవి, కలర్ ఫ్లరీ అండ్ పానిక్డ్ క్రైస్తో. సరీన్ జిరాఫ్స్ కూడా తమ లాంగ్విడ్ మంచింగ్ పోస్ట్ చేసి, తమ లాంగ్ నెక్స్తో డిస్టర్బెన్స్ సోర్స్ను గుర్తించడానికి స్వైవెలింగ్ చేసేవి. లియోకి ఈ ఫియర్ అండ్ డిస్రప్షన్ అంటే అప్లాస్ లాంటివి. జంగల్ అతని సుప్రీం ఇంపార్టెన్స్ను అక్నాలెడ్జ్ చేసే విధానం అనుకున్నాడు. తన వాయిస్ వాల్యూమ్ను తన ఇన్ఫ్లుయెన్స్ వెయిట్తో సమానం చేశాడు. ఇంత యంగ్ అండ్ పవర్ఫుల్ అయిన క్రీచర్కు ఇది ఒక డేంజరస్ మిస్కాల్క్యులేషన్. ఒక పర్టిక్యులర్లీ వార్మ్ ఆఫ్టర్నూన్లో, డస్టీ ఎర్త్ కలర్ ఫర్ ఉన్న ఒక మినిస్క్యూల్ ఫీల్డ్ మౌస్ అయిన మియా, అట్మోస్ట్ ఎర్జెన్సీ మిషన్ మీద పరిగెత్తుతోంది. డెన్స్ అండర్ గ్రోత్లో ఆమె స్కరీ చేస్తూ, టైనీ హార్ట్ రిబ్స్ పై ఫ్రాంటిక్ రిథంగా థంప్ అవుతోంది. ఆమె దగ్గర ఒక క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ గురించి న్యూస్ ఉంది, చాలా లైవ్స్ సేవ్ చేయగల మెసేజ్. అది వినిపిస్తే డేంజర్ అని ఆమె స్క్వీక్ చేసింది. జంగల్ సింఫనీ మధ్య ఆమె వాయిస్ ఒక విస్పర్ లా మాత్రమే వినిపించింది. ద గ్రేట్ రివర్ స్వెల్లింగ్ అవుతోంది. లోలన్స్ ఫ్లడ్ అవబోతున్నాయి. ఆమె మొదటి ప్రయత్నం జెబ్రాస్ హర్డ్కు వార్నింగ్ చెప్పడమే. డాపుల్ సన్లైట్లో వారి బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఒక డిజీయింగ్ స్పెక్టికల్గా కనిపిస్తున్నాయి. కానీ ఆమె మౌత్ ఓపెన్ చేసి వార్నింగ్ షౌట్ చేయబోయేసరికి, లియో ఫర్న్స్ థికెట్ నుంచి బయటకు వచ్చాడు, తన చెస్ట్ సెల్ఫ్ ఇంపార్టెన్స్తో పఫ్ చేసుకుని. ఐ యామ్ ద మైటీ లియో అని అతను బెల్లో చేశాడు, చెప్పడానికి ఏ విషయం లేకపోయినా సే చేయగలడని చూపడానికి. వెంటనే ఒక కొలాసల్ రూర్ వదిలాడు. అది నేల ఇట్సెల్ఫ్ షేక్ అవుతుందేమో అనిపించింది. జెబ్రాస్ తమ ఇయర్స్ ఫ్లాటన్ చేసి, మియా డెస్పరేట్ ప్లీ ఏమీ హియర్ చేయలేదు. వారి వరల్డ్లో లయన్ యొక్క డెఫ్నింగ్ సౌండ్ మాత్రమే ఉంది. ఇన్స్టింక్ట్ టేక్ ఓవర్ అయ్యి, వారు బాల్ చేసి, పానిక్డ్ స్ట్రైప్స్ వేవ్గా దూరంగా వెనిష్ అయ్యారు. అన్డిటర్డ్గా, మియా తరువాత ఒక సౌండర్ ఆఫ్ వాట్ హాగ్స్ను వార్న్ చేయడానికి ప్రయత్నించింది. వారు కూల్, మడ్డీ వాలోలో బ్లిస్ఫుల్లీ రోల్ అవుతున్నారు, వారి ఫేవరెట్ పాస్టైమ్. ప్లీజ్, మీరు లిసన్ చేయాలి అని ఆమె ఇంప్లోర్ చేసింది. ఆమె వాయిస్ డెస్పరేషన్తో ట్రెంబుల్ అవుతోంది. రివర్ వస్తోంది, కానీ టైమింగ్ మళ్ళీ అన్ఫార్చునేట్. లియో మరో ఆడియన్స్ కనిపించి ఆన్కోర్ అవసరం అనుకున్నాడు. రూర్ అని థండర్ చేశాడు. ఈసారి సౌండ్ ఇంకా ఇంప్రెసివ్. స్టార్టిల్ వాట్ హాగ్స్ తమ మడ్డీ శాంక్చురీ నుంచి స్క్రాంబుల్ అయ్యి, జోఫుల్ స్నోట్స్ను ఫియర్ గ్రన్స్గా మార్చుకుని హిల్స్ సేఫ్టీ కోసం గ్యాలప్ అయ్యారు. వారు కూడా మియా వైటల్ మెసేజ్ మిస్ చేశారు. తాను సింగిల్ హ్యాండెడ్లీ క్రియేట్ చేసిన కేయాస్ చూసి లియోకి ప్రైడ్ సర్జ్ అయింది. చూడండి,
వారు అంతా నాకు లిసన్ చేస్తున్నారు అని అతను సెల్ఫ్ సాటిస్ఫైడ్ స్మోక్తో మ్యూజ్ చేశాడు, తన చుట్టూ అన్ఫోల్డ్ అవుతున్న రియల్ డ్రామాకి పూర్తిగా ఆబ్లివియస్. ఏదో తేడా ఉందనే ఫస్ట్ సైన్ అతని పాస్ కింద ఎర్త్లోకి సీప్ అవుతున్న సటిల్ డాంప్నెస్. అతను దానిపై మైండ్ పెట్టలేదు, తన సెల్ఫ్ అడ్మిరేషన్లో మునిగి ఉన్నాడు. కాని ఒక చిన్న ట్రికిల్ యాంకిల్స్ చుట్టూ కర్ల్ అయ్యింది. ఆ తరువాత ఇంకో ట్రికిల్. ఆ ట్రికిల్స్ స్ట్రీమ్స్ అయ్యాయి, స్ట్రీమ్స్ కరెంట్ అయ్యాయి. యంగ్ లయన్ ఏం జరుగుతుందో ఫుల్లీ కాంప్రిహెండ్ చేయకముందే వాటర్ అతని నీస్ చుట్టూ స్వర్ల్ అవుతోంది, కోల్డ్ అండ్ ఇన్సిస్టెంట్. తన ఓన్ వాయిస్ సౌండ్లో అంతగా మునిగిపోయి, తన ఓన్ ఇంపార్టెన్స్లో అంతగా నమ్మకం పెట్టుకుని ఎంక్రోచింగ్ పెరిల్ ని నోటీస్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మియా వార్న్ చేయడానికి ప్రయత్నించిన అదే విషయం ఇప్పుడు రియాలిటీ, మరియు అతను దాని ఎంబ్రేస్ లో ట్రాప్ అయ్యాడు. వాటర్ లెవెల్ రైజ్ అవుతూనే ఉండటంతో, సర్ప్రైజింగ్ స్ట్రెంగ్త్ తో అతన్ని టాక్ చేస్తుండటంతో పానిక్ సెట్ అయ్యింది. వైల్డ్గా చుట్టూ చూడగా అతని హార్ట్ సింక్ అయ్యే ఒక సైట్ కనిపించింది. దగ్గరలో ఉన్న ఒక హిల్ మీద, సేఫ్, హై గ్రౌండ్ పై అతను కొద్దిసేపటి క్రితం టెరిఫై చేసిన అన్ని యానిమల్స్ నిలబడి ఉన్నారు. వారి విత్లో మియా ద మౌజ్ ఉంది. అతని రోజ్ నుంచి ఫ్లీ అయిన తరువాత వారు ఆమెను ఫైండ్ చేసి, ఎన్సూయింగ్ కామ్లో ఆమె స్మాల్ వాయిస్ ఫైనలీ హియర్ అయ్యింది. వారు సేఫ్ ఎందుకంటే వారు చివరికి లిసన్ చేశారు. హెల్ప్ అని లియో క్రై చేశాడు. ఇప్పుడు అతని వాయిస్ ప్రౌడ్ రోర్ కాదు, ఒక డెస్పరేట్, ఫ్రైటెన్ ప్లీ. ఐ డిడ్ంట్ నో. మియా హై వాంటేజ్ పాయింట్ నుంచి రైజింగ్ ఫ్లడ్ వాటర్స్లో చిన్నగా అండ్ వల్నరబుల్గా కనిపిస్తున్న గ్రేట్, పవర్ఫుల్ లయన్ వైపు చూసింది. యూగు బిజీ నాస్ చేస్తూ ఉన్నావు, లిసన్ చేయడానికి కాదు అని ఆమె చెప్పింది. ఆమె వర్డ్స్ అన్కైండ్ కాదు, కానీ ట్రూత్తో హెవీ. లియో కళ్లలో జెన్యున్ రిమోర్స్ అండ్ టెర్రర్ చూసి ఇతర యానిమల్స్ కంపాషన్తో మూవ్ అయ్యారు. అతనిపై ఉన్న ఫియర్ ఒక షేర్డ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఒక డిజైర్గా మారింది. తమలో ఒకరికి హెల్ప్ చేయాలనే అవ్వాల్సిందేనని, థాట్లెస్ అయినా సరే. ఎలిఫెంట్స్ ఇమెన్స్ స్ట్రెంగ్త్ అండ్ జెంటిల్ విజ్డమ్ ఉన్నవి చార్జ్ తీసుకున్నారు. వారు కలిసి వర్క్ చేసి తమ పవర్ఫుల్ ట్రాంక్స్తో ఒక లార్జ్, ఫాలెన్ లాగ్ను పుష్ అండ్ హీవ్ చేసి స్వర్లింగ్ వాటర్ మీదుగా ఒక మేక్షిఫ్ట్ బ్రిడ్జ్గా మార్చారు, లియో స్ట్రాండెడ్ ఉన్న చోటికి చేరేలా. థారోలీ సోక్డ్ అండ్ డీప్లీ హంబుల్డ్ అయిన లియో లాగ్ మీదుగా కాషియస్లీ క్రాస్ అయ్యాడు. తన యూజువల్ కాన్ఫిడెంట్ స్వాగర్ పోయింది. తన ఫులిష్నెస్ ను ఫేస్ చేసిన తరువాత వచ్చే టెంటేటివ్ స్టెప్స్ మాత్రమే మిగిలాయి. సేఫ్ హై గ్రౌండ్ చేరిన తరువాత అతను తన డ్రెంచ్డ్ మానే నుండి వాటర్ షేక్ చేసి తనను సేవ్ చేయడానికి ప్రయత్నించిన స్మాల్ మౌస్ వైపు చూశాడు. థ్యాంక్ యూ అని అతను చెప్పాడు, అతని వాయిస్ ఒక విస్పర్లా. ఐఎమ్ సారీ, నేను లిసన్ చేయలేదు. లౌడ్గా ఉండడం వలననే ఇంపార్టెంట్ అవుతానని అనుకున్నాను. మియా తన విస్కర్స్ ట్విట్ చేస్తూ అతనికి ఒక స్మాల్, అండర్స్టాండింగ్ స్మైల్ ఇచ్చింది. ఒక గుడ్ లీడర్ అంటే లౌడెస్ట్ రోర్ కాదు అని ఆమె పేషెంట్లీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అందరి మాటలు, ఎంత స్మాల్ వాయిస్ అయినా లిసన్ చేయగల బెస్ట్ ఇయర్స్ ఉండటం. ఆ డే నుంచి లియోలో ఒక ప్రొఫౌండ్ చేంజ్ వచ్చింది. అతని దగ్గర ఇంకా జంగిల్లో అత్యంత పవర్ఫుల్ రోర్ ఉంది, ఒక మ్యాగ్నిఫిసెంట్ ఫోర్స్ అండ్ బ్యూటీ సౌండ్. కానీ ఇప్పుడు అతను దానిని ఇంటిమిడేట్ చేయడానికి లేదా అటెన్షన్ డిమాండ్ చేయడానికి యూజ్ చేయలేదు, జాయ్ ఎక్స్ప్రెస్ చేయడానికి, రైజింగ్ సన్ను సెలబ్రేట్ చేయడానికి అండ్ తన ఫ్రెండ్స్ను కాల్ చేయడానికి యూజ్ చేశాడు. ఇంకా ముఖ్యంగా
అతను స్టిల్గా ఉండటం, క్వైట్గా ఉండటం అండ్ లిసన్ చేయడం నేర్చుకున్నాడు. అతను మొత్తం జంగిల్లో బెస్ట్ లిసనర్ అయ్యాడు. ఒక మౌస్ టైనీ స్క్వీక్ని కూడా, ఒక ఎలిఫెంట్ ట్రంపెట్ని ఎంత వాల్యూ చేస్తాడో అంత వాల్యూ చేస్తూ, మరియు అలా చేస్తూ, నిజంగా ఇంపార్టెంట్ అంటే ఏమిటో ఫైనలీ అండర్స్టాండ్ చేశాడు. ఈ స్టోరీ యొక్క మోరల్ టైమ్లెస్ అండ్ యూనివర్సల్. లిసన్ చేయడం యాక్ట్ చాలా క్రూషల్, లేకపోతే ఇంకా ఎక్కువ, బీయింగ్ హర్డ్ కంటే. ట్రూ స్ట్రెంగ్త్ అండ్ ఎఫెక్టివ్ లీడర్షిప్ ను వాయిస్ వాల్యూమ్ లేదా పవర్ ద్వారా మెజర్ చేయరు. ఎంపథీ, కైండ్నెస్ అండ్ ప్రతి ఒక్కరిని, వారి సైజ్ లేదా స్టేటస్ ఏమైనా, అటెన్షన్తో లిసన్ చేయగల కెపాసిటీ ద్వారా మెజర్ చేస్తారు. ఇది హ్యూమిలిటీలో ఒక లెసన్. విజ్డమ్ అనేది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుండి రావచ్చు. అండ్ ఒక క్లోజ్డ్ మౌత్ అండ్ ఓపెన్ ఇయర్స్ చాలాసార్లు లీడర్ చేతిలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ టూల్స్. ప్రపంచం చాలాసార్లు లౌడెస్ట్ అండ్ మోస్ట్ అసర్టివ్ వాయిసెస్ ను సెలబ్రేట్ చేస్తుంటుంది. కానీ లియో అండ్ మియా స్టోరీ మనకు జెంటిల్ రిమైండర్ ఇస్తుంది. ట్రూ ఇన్ఫ్లుయెన్స్ అనేది రెస్పెక్ట్ అండ్ అండర్స్టాండింగ్ ఫౌండేషన్ మీద బిల్డ్ అవుతుంది. ఇది ప్రతి వాయిస్, ఎంత స్మాల్ ఆర్ టిమిడ్ అయినా, తన ట్రూత్ స్పీక్ చేయడానికి సేఫ్ అండ్ వాల్యూడ్గా ఫీల్ అయ్యే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం గురించి. చాలాసార్లు క్వైయటెస్ట్ విస్పర్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజెస్ ఉంటాయి. ప్రౌడ్ అండ్ నాజీ యూత్గా ఉన్న లియో నుంచి వైజ్ అండ్ అటెంటివ్ లీడర్గా మారిన అతని జర్నీ, పర్సనల్ గ్రోత్కు ఒక పవర్ఫుల్ అలెగరీ. మిస్టేక్స్ నుండి చేంజ్ అండ్ లెర్న్ చేయగల ఎబిలిటీ నే ట్రూ క్యారెక్టర్ హాల్ మార్క్ అని చూపిస్తుంది. తన రోల్ ఒక గిఫ్ట్ అవుతుందని, జంగల్ కమ్యూనిటీను కలిసి తేయడానికి ఒక మార్గమని ఆయనే తెలుసుకున్నాడు. వెపన్గా యూజ్ చేసి దూరం చేయడానికి కాదు. లిసన్ చేయడం నేర్చుకున్నప్పుడు అతను మరింత రిచ్, హార్మోనియస్ వరల్డ్ డిస్కవర్ చేశాడు. అక్కడ అతని ఇంపార్టెన్స్ డిమాండ్ చేయబడలేదు. అది అదర్స్తో కనెక్షన్ ద్వారా అర్న్ అయ్యింది. రీడింగ్ కంప్రిహెన్షన్ క్వశ్చన్స్ లియో యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ స్టోరీ మొత్తంలో ఎలా ఎవాల్వ్ అయింది, అండ్ ఏ స్పెసిఫిక్ ఈవెంట్స్ ఈ చేంజ్ను ట్రిగర్ చేశాయి? సింపుల్ హియరింగ్కి మించి, మేకింగ్ నాయిస్ అండ్ లిస్నింగ్ మధ్య డిఫరెన్స్ ఏమిటని స్టోరీ సజెస్ట్ చేస్తుంది, పర్టిక్యులర్లీ లీడర్షిప్ కంటెక్స్ట్లో. అతను రోర్తో టెరిఫై చేసిన అదే యానిమల్స్ చివరికి అతనిని సేవ్ చేయడంలో ఉన్న ఐరనీను అనలైజ్ చేయండి. ఇది కమ్యూనిటీ నేచర్ గురించి ఏమి రివీల్ చేస్తుంది? మియా ద మౌస్ ను లియోకి ఫాల్గా ప్రెజెంట్ చేశారు. వారి ప్రైమరీ మోటివేషన్స్ అండ్ కమ్యూనికేషన్ మెథడ్స్ ను కాంట్రాస్ట్ చేసి, వారి ఇంటరాక్షన్ ఎలా స్టోరీ సెంట్రల్ థీమ్ ను డ్రైవ్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టోరీ చివర్లో లియో తన రోను సెలబ్రేట్, నాట్ టు స్కేర్ యూజ్ చేయడం నేర్చుకున్నాడు అంటుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అతని క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి అండ్ జంగల్ సొసైటీలో అతని న్యూ రోల్ గురించి ఏమీ సిగ్నిఫై చేస్తుంది. స్టోరీ మోరల్ ను బ్రాడర్ కాంటెక్స్ట్లో ఎవాల్యుయేట్ చేయండి. ట్రూ స్ట్రెంగ్త్ కైండ్నెస్ నుంచి అండ్ ప్రతి ఒక్కరిపై అటెన్షన్ పెట్టడం నుంచి వస్తుంది అన్న లెసన్ స్కూల్స్, వర్క్ ప్లేసెస్ ఆర్ ఫ్యామిలీస్లో హ్యూమన్ ఇంటరాక్షన్స్కు ఎలా అప్లై అవుతుంది? ఆన్సర్కి మొదట, లియోకి ఇంపార్టెంట్ అంటే జంగల్లో లౌడెస్ట్ అండ్ మోస్ట్ ఫియర్డ్ యానిమల్ అవడం అనిపించింది. అతని రోర్స్ వల్ల వచ్చే పానిక్ రియాక్షన్స్ ఈ బిలీఫ్ను రీఇన్ఫోర్స్ చేశాయి. కానీ తన ఓన్ లౌడ్నెస్ వల్ల ఒక వైటల్ వార్నింగ్ హియర్ కాక, ఫ్లడ్లో ట్రాప్ అయ్యాడు. వల్నరబిలిటీ ఈ మూమెంట్ అండ్ తరువాత అతను టెరిఫై చేసిన యానిమల్స్, క్వైయటెస్ట్ వాయిస్ అయిన మియాను లిసన్ చేసి సేఫ్ అయ్యారనే రియలైజేషన్, ఇవే ట్రిగర్స్. దాంతో ఇంపార్టెన్స్ ను లిసన్ చేయడం అండ్ అదర్స్తో కనెక్ట్ అవడంగా రీడిఫైన్ చేశాడు. స్టోరీలో మేకింగ్ నోయిస్ లియో ఎర్లీ బిహేవియర్ లాగా అటెన్షన్ కమాండ్ చేయడానికి అండ్ డామినెన్స్ అసర్ట్ చేయడానికి చేసే సెల్ఫ్ సెంటర్డ్ యాక్ట్గా చూపించారు, మీనింగ్ఫుల్ మెసేజ్ లేకుండా. లిస్నింగ్ మాత్రం సెల్ఫ్లెస్ అండ్ ఇంక్లూజివ్ లీడర్షిప్ యాక్ట్, హ్యూమిలిటీ, ఎంపథీ అవసరం,
వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచైనా వస్తుంది అని రికగ్నైజ్ చేయాలి. లీడర్షిప్ అంటే సెంటర్ ఆఫ్ అటెన్షన్ కావడం కాదు, కమ్యూనిటీ నీడ్స్ అండ్ వార్నింగ్స్కి అటెంటివ్గా ఉండడం. ఐరనీ ఏమిటంటే పవర్ డైనామిక్స్ రివర్స్ అయ్యాయి. సుపీరియర్ అనుకున్న లియో ఇంటిమిడేట్ చేయడానికి తన పవర్ యూజ్ చేసినవాడు హెల్ప్లెస్ అయ్యి తానే ఏలియనేట్ చేసిన కమ్యూనిటీపై డిపెండ్ అయ్యాడు. ఇది ట్రూ కమ్యూనిటీ ఫియర్ ఆర్ పవర్ హైరార్కీ మీద బిల్డ్ కాదని, మ్యూచువల్ సపోర్ట్ అండ్ కంపాషన్ మీద బిల్డ్ అవుతుందని చూపిస్తుంది. గత బిహేవియర్ ఉన్నప్పటికీ అతనికి హెల్ప్ చేయడం ద్వారా హెల్తీ కమ్యూనిటీ అన్ని మెంబర్స్ వెల్ బీయింగ్ ను వాల్యూ చేస్తుందని, ఎవరు అయినా వల్నరబుల్ అయ్యి ఎయిడ్ అవసరం పడొచ్చని అండర్స్టాండ్ చేస్తుందని రివీల్ అవుతుంది. లియో ప్రైడ్ అండ్ వాలిడేషన్ కోసం మోటివేట్ అవుతాడు. తన పవర్ఫుల్ రోల్తో ఎన్వైరన్మెంట్ ను డామినేట్ చేసి అదర్స్ ని నోటీస్ చేయిస్తాడు. మియా మాత్రం రెస్పాన్సిబిలిటీ అండ్ కమ్యూనిటీ సేఫ్టీ కోసం మోటివేట్ అవుతుంది. తన స్మాల్ వాయిస్ తో క్రూషల్ సెల్ఫ్లెస్ మెసేజ్ కన్వే చేస్తుంది. ఆరోగెంట్ నాయిస్ వర్సెస్ అర్జెంట్ సబ్స్టెన్స్ అనే సెంట్రల్ కాన్ఫ్లిక్ట్ ద్వారా మియా క్వైట్ పర్సిస్టెన్స్ అండ్ లియో హంబుల్ లిస్నింగ్ వల్ల స్టోరీ థీమ్ ట్రూ స్ట్రెంగ్త్ లిస్నింగ్ లో ఉంది ఫుల్లీ రియలైజ్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సెల్ఫిష్ ప్రైడ్ నుంచి కమ్యూనల్ రెస్పాన్సిబిలిటీకు షిఫ్ట్ ను సిగ్నిఫై చేస్తుంది. మొదట అతని రోల్ ఇంటిమిడేషన్ అండ్ సెల్ఫ్ అగ్రాండిజ్మెంట్ టూల్. ఇప్పుడు సెలబ్రేషన్ కోసం యూజ్ చేస్తూ తన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ను జాయ్ అండ్ యూనిటీ ఫాస్టర్ చేయడానికి రీపర్పస్ చేశాడు, ఫియర్ అండ్ డివిజన్ కాదు. ఈ చేంజ్ వల్ల అతను సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ కింగ్ నుంచి ట్రూ కమ్యూనిటీ మెంబర్గా మచ్యూర్ అయ్యాడు. ఇప్పుడు అతని పవర్ షేర్డ్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ కు సోర్స్, గ్రూప్ హార్మనీకు కాంట్రిబ్యూట్ చేయడమే అతని రోల్ అని అర్థం చేసుకున్నాడు, డామినేట్ చేయడం కాదు. బ్రాడర్ హ్యూమన్ కాంటెక్స్ట్లో ఈ మోరల్ చాలా అప్లికేబుల్. స్కూల్ సెట్టింగ్లో ఒక పాపులర్ స్టూడెంట్ తన పియర్స్ ప్రాబ్లమ్స్ లిసన్ చేయడం ద్వారా ట్రూ ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుందని లెర్న్ చేయవచ్చు, సెంటర్ ఆఫ్ అటెన్షన్ అవ్వడం కాదు. వర్క్ ప్లేస్లో ఒక మేనేజర్ టీమ్ ఐడియాస్ అండ్ కన్సర్న్స్ లిసన్ చేస్తేనే మోర్ ఎఫెక్టివ్ అండ్ రెస్పెక్టెడ్ అవుతాడు, కమాండ్స్ ఇష్యూ చేయడం మాత్రమే కాదు. ఫ్యామిలీలో కూడా పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఒకరికొకరు ట్రూలీ హియర్ చేస్తే ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతాయి. ఏ రిలేషన్షిప్లోనైనా స్ట్రెంగ్త్ ఎంపతి అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ మీద బిల్డ్ అవుతుంది, లౌడెస్ట్ వాయిస్ ఆర్ హైయెస్ట్ అథారిటీ మీద కాదు.